ఉంటున్నాయంటూ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. గుజరాత్ సీఎం అమెరికా, కెనడాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తూ తెలంగాణ సీఎంకు మాత్రం అభ్యంతరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. విద్యారంగంలో అమెరికా, బ్రిటన్లోని ప్రముఖ సంస్థల విధానాలను పరిశీలించేందుకే రేవంత్ రెడ్డి పర్యటనను ప్రతిపాదించారని, దీనికి రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలను పెంచే ప్రయత్నాలను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి పర్యటనలకు అడ్డంకులు లేకుండా తెలంగాణ బీజేపీ నేతలు చూడాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి అడ్డుకోవడం అనేది చాలా విచారకరం. ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉండే, కానీ వివక్షతో కూడిన ఇలా ఆలోచనలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వానికి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈయన భూపేంద్ర భాయ్ పటేల్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఏ ఆక్షేపణలు ఉండవు, ఏ అభ్యంతరాలు ఉండవు. ఆయన ఆగస్టు 16న ఇక్కడికి వచ్చింది, 23 వరకు అమెరికాలో ఉంటాడు. తర్వాత కెనడాలో 23 నుంచి పర్యటన ఉంది వారి. 2 దేశాలు అమెరికా, కెనడా. గుజరాత్ ముఖ్యమంత్రి తిరగడానికి పర్మిషన్స్ ఉంటాయి, లేదంటే అనుమతులు ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రం అభ్యంతరాలు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి